ముద్దుగా కూర్చున్న 3 నిమిషాల లోపే రెడీ చేసుకున్నా. ఇక నా ఫుడ్ని అయితే నేను కూర్చొని హాయిగా తినడైతే ఎంజాయ్ చేస్తున్నా. నిజంగా బ్యాచిలర్కి అయితే మాత్రం ఈ ఫుడ్ కేక్ అవ్వాల. ఎందుకంటే రెడీ చేయడానికి ఎక్కువ బోళ్ళు బొచ్చలు కావాలి, వంట దగ్గర ఎక్కువసేపు ఉండి చెమట బాగా పోయాలి, కాళ్ళు రెక్కలు పోయాలి అనేది ఏం లేకుండా 3 నిమిషాల లోపే గిదైతే రెడీ అయిపోయింది. వేడి వేడిగా మంచిగా ఆరామ్స్గా తినచ్చు. టేస్ట్ కూడా మాత్రం సూపర్ ఉన్నది. ఇంతకీ దీన్ని ఎట్లా రెడీ చేసిన అంటే ఏమున్నదిలా ప్యాకెట్ ఇంపి కట్టలో పోసిన, దానికి సరిపడా వేడి వేడి నీళ్ళు మంచిగా మసిలిన తర్వాత అందులో పోసిన. ఇక గిల్ల ఏం కలుపులేదు, వేడి నీళ్ళు వేయాలి గదాన్ని దీంట్లో కలపాలి. ఒక చెంచా అందుకొని కింద మీద కలపాలి, మూత పెట్టాలి, ఒక 3 నిమిషాలు ఆగాలి. గంతే. గట్లా ఆగినామంటే దాని తర్వాత దెబ్బ తినుడే వచ్చు. అవును, ఇవి ఏంటి అసలు ఇంతకు అని అనుకుంటున్నారా? ఇవి అటుకులు. ఇక దానికంటే ముందు వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇగో మొన్న నేను షాప్కి పోయినప్పుడు గిట్లా 3 మినిట్స్లోనే మీరు మంచిగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయొచ్చాను ఉన్నది ఎంటీఆర్ వాళ్ళది. అప్పుడు గిదేంద్ర గింతగా ఈజీగా ఉంటుందా ఏందని మస్తు ఆశ్చర్యపోయినా. గిరిని ఎట్లా రెడీ చేసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ కూడా దీని వెనక మరనే ఉన్నాయి. మరి మంచిగా ఉంటుందా లేదా నిజంగా 3 నిమిషాల లైట్గా కాదని చూడడానికైతే తీసుకొచ్చిన. దెబ్బ చేసిన 3 నిమిషాలు కూడా పట్టలే కానీ